అది పచ్చిక పైరులతో, పాడి పంటలతో ఎంతో సుభిక్షంగా ఉన్న ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో చాలా మందికి పొలాలున్నాయి. కొంతమంది మాత్రం వేరే పొలాల్లో గాని, లేదంటే ఏ పని ఉంటే ఆ పని చేసుకుంటూ ఉండేవారు. కాశీ కూడా అలానే తనకి ఊహ తెలిసినప్పటి నుండి ఆ ఊరి ప్రెసిడెంట్ గారి ఇంట్లో పనుడిగా, పాలేరుగా అన్ని పనులు చేస్తూ ఉండేవాడు. ప్రెసిడెంట్ గారి పొలానికి ఆనుకొని వాళ్ళ నాన్న ఇచ్చిన చిన్న భూమి ఉంది. కాని కాశీ వాళ్ళ నాన్న ఆ భూమిని తాకట్టు పెట్టి వడ్డీ కట్టలేక ప్రెసిడెంట్ గారి ఇంట్లో పనికి చేరుతాడు. ఆ వారసత్వం అలా సాగుతూనే ఉంటుంది. అప్పు తీర్చకపోగా, చేతికి జీతం రాకపోగా ఉన్న భూమి ఉపయోగానికి లేకుండా పోయింది. కాశీకి బామ్మ తప్ప ఇంకెవ్వరూ లేరు. కాశీ ప్రెసిడెంట్ ఇంట్లో చెప్పిన పనల్లా చేసేవాడు. అయినా వడ్డీకి బదులుగా చేస్తున్నావే గాని జీతం కావాలంటే అప్పు తీర్చమని చెప్పి ఎప్పుడూ చిల్లి గవ్వ కూడా ఇచ్చేవాడు కాదు. ఆ రోజు కూడా పనులన్నీ ముగించుకొని ఇంటికి వస్తాడు కాశీ. ఏరా నాయనా, ఇంత పొద్దుగూకేదాకా ఉండకపోతే కాస్త తొందరగా రావచ్చు కదరా. చీకటి పడ్డాక కళ్ళు కాస్త మసగబారుతున్నాయిరా. నీకోసం ఎదురు చూడాల్సి వస్తుంది. నేనేం చేయాలి బామ్మ? నేనింటికి రాకుండా ఏదో ఒక పని చెప్తూనే ఉన్నారు. ఆ పెద్ద మనిషి మంచోడు కాదురా. మీ నాయన అప్పు చేసినందుకు నీతో కూడా ఊడిగం చేయించుకోవాలని చూస్తున్నాడు. నువ్వా నోట్లో నాలిక లేనోడివి. అందుకే వాడి ఆటలు సాగుతున్నాయి. ఆ చిన్న భూమి కోసం నీ జీవితం బలి చేసుకుంటున్నావురా. నా మాట విని ఆ జాగా పోతే పోయింది, వాడికి వదిలే నాయనా. నువ్వేం చెక్క ఇంకేదైనా పని చేసుకుని నీ బతుకు నువ్వు దర్జాగా బతుకొచ్చు కదరా. నాన్న నా కోసం సంపాదించి దాచింది ఆ చిన్న స్థలం మాత్రమే. అది పోగొట్టుకోవాలని నాకు అస్సలు లేదు. అమ్మ ఆపరేషన్ గురించే కదా ఆ స్థలం తాకట్టు పెట్టాల్సి వచ్చింది. నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఆ ఇంట్లోనే పని చేస్తున్నాను. ఇప్పుడు నాకు 23 ఏళ్ళు. 10 ఏళ్ళకి పైనే ఆ ఇంట్లో పని చేస్తున్నాను. ఏదో ఒకరోజు నా పైన జాలిపడైనా నా స్థలం ఇచ్చేస్తాడేమోనని ఆశ. అంతే బామ్మ. నువ్వు ఇంత అమాయకుడివేంట్రా? ఎలా బతుకుతావో ఏంటో. సర్లే, తినేసి తొందరగా పడుకో అని బామ్మ ఆ ప్రెసిడెంట్ని తిట్టుకుంటూ వెళ్ళి పడుకుంటుంది. కాశీ కూడా భోజనం చేసి ఆరుబయట ఇంటి అరుగుపైన అలా ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతాడు. కాశీకి ఆ ఊర్లోనే ఉంటున్న గౌరీ అనే అమ్మాయి నచ్చుతుంది. తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడతాడు. చిన్నప్పటి నుండి కాశీని చూస్తున్న వాళ్ళు ఏం పెట్టి మా కూతుర్ని పోషిస్తావని అడుగుతారు. కాశీకి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. ప్రెసిడెంట్ గారిని బ్రతిమలాడుకొని తన స్థలం ఎలా అయినా విడిపించుకొని ఏదో ఒక సాగు చేసుకోవాలని తెగించి ప్రెసిడెంట్తో ఈ విధంగా మాట్లాడతాడు. అయ్యగారు, మీతో చిన్న విషయం చెప్పాలి. ఏం చెప్పాలి? మొక్కలన్నీ తడిపావా? అన్నట్టు అమ్మగారు ఇందాక నిన్ను పిలిచారు కదా, ఏం కావాలో చూసావా? అయ్యా, అన్నీ చేశాను. నా స్థలం గురించి మీతో కొంచెం మాట్లాడాలి. మీ పొలం కంచె నా స్థలం చుట్టూ కూడా వేసేశారు. ఆ కంచె కాస్త తీసేస్తే అక్కడున్న కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు అవి చూసుకోవాలనుకుంటున్నాను. ఆ స్థలం మీద చేసిన అప్పు ఇంకా తీర్చనే లేదు కదరా, ఇంకా కంచె తీయమంటావేంటి? ఎలా తీర్చాలయ్యా? ఇంత పని చేయించుకుంటున్నారు, ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు. ఎలా ఇస్తారా? ఆ రోజుల్లో వడ్డీ రేటు ఈ రోజుల్లో వడ్డీ రేటు ఒకటేనా? అయినా ఈ తోట పనులకి చిల్లర పనులకి నీకు వేల వేల జీతం ఉంటుందా? ఆ మాటకొస్తే నీ జీతం కోసుకోగా నువ్వే నాకు ఎదురివ్వాలి. పోన్లే పాపమని ఊరుకుంటున్నా. పోనీ వడ్డీ రేటు కోసం నేను పనిచేస్తున్నాను, మరి పొలం చుట్టూ మీ కంచెందుకు వేశారు? తాకట్టు పెడితే స్థలం మీదైపోతుందా? నా స్థలం పైన నాదే కదా హక్కుంటుంది. ఏం రోయ్, పెద్దోడినైపోయాననుకుంటున్నావా? నాదంటున్నావు, హక్కు అంటున్నావు. 4 మామిడి చెట్లు, 4 కొబ్బరి చెట్లు, వాటిపైన మేం బతుకుతున్నామా? ఇంకోసారి నోరు మెదిపితే పనిలో నుండి తీసేస్తాను. ఏ కూలో నాలో చేసుకొని వడ్డీ డబ్బులు కట్టు. అప్పు మొత్తం తీర్చేదాకా కంచె తీసే ప్రసక్తే లేదు అంటూ ఆ ప్రెసిడెంట్ గట్టిగా సమాధానం చెప్పడంతో కాశీ నోరు మెదపలేక వెళ్ళిపోతాడు. ఆ రాత్రి
తన గుడిసె ముందు ఒంటరిగా కూర్చొని బాధపడుతూ తను చిన్నతనంలో ఎప్పుడో నాటిన కొబ్బరి చెట్టు మూడుబారి ఉండడం చూస్తాడు. నా జీవితం కూడా నీ జీవితం లాగానే ఎందుకు పనికిరాకుండా ఉంది. నా దరిద్రం నీకంటినట్టుంది. నీకు ఏ రోజు ఒక్క చిన్న పిందె కూడా రాలేదు. అయినా నేను ఆశతో రోజు నీకు నీళ్లు పోస్తూనే ఉన్నాను, ఎరువు కూడా వేస్తున్నాను. నా ఆశలన్నీ అడియాసలైపోయాయి. నీలానే నా జీవితం కూడా ఎప్పటికీ చిగురించదు అంటూ చెట్టు పక్కన కూర్చొని తల దించుకొని ఏడుస్తూ ఉంటాడు. నిశరాత్రి వేళ వెన్నెల కిరణాలు తప్ప చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. హఠాత్తుగా చెట్టుపైన పిడుగుపడినట్టు ఒక పెద్ద శబ్దం, గొప్ప వెలుగు వస్తుంది. ఆ శబ్దానికి కాశీ భయపడి వెంటనే నిలబడి 4 అడుగులు వెనక్కి వేస్తాడు. ఏమైందో అని అటు ఇటు చూస్తాడు. తనకేమీ అర్థం కాదు. అప్పుడు ఆ కొబ్బరి చెట్టులో నుండి ఒక స్వరం తనకి వినిపిస్తుంది. భయపడకు కాశీ, నేనేంటి మాట్లాడుతున్నానని చూస్తున్నావా? ఒక దేవకన్య వల్ల నాకీ వరం దక్కింది. అలా విహరిస్తూ ఆవిడ సరిగ్గా నా దగ్గరకొచ్చినప్పుడు నా చెట్టు బోండం నీళ్లు తాగాలని అనుకుంది. కానీ చూస్తే అప్పటికే నాకు పిందెలే రాలేదు. కోపంతో ఇంకెప్పుడు నాకు కాయలు రాకూడదు అని శపించింది. తరువాత అందులో నా తప్పేమీ లేదని గ్రహించుకున్న ఆవిడ నాపై జాలిపడి తన మాటని వెనక్కి తీసుకోలేని స్థితిలో నన్ను ఈ విధంగా దీవించింది. ఈ భూమిపైన నీకు చోటున్నంత వరకు నువ్వెప్పుడూ పచ్చగానే ఉంటావని, నువ్వెక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళగలవు అని, ఇంకా ఎవరైనా నీకు ఆగకుండా 10 సంవత్సరాలు నీళ్లు పోస్తే నీ శాపం పోతుంది అని చెప్పి నీ చెట్టుకి బోండాలతో పాటు ప్రతి పౌర్ణమికి ఒక బంగారు కొబ్బరి బోండం కూడా వస్తుందని దీవించింది. ఇదంతా వింటుంటే నాకు నమ్మాలని లేదు, కానీ ఒక చెట్టు మాట్లాడడం చూస్తుంటే నమ్మబుద్ధి అవుతుంది. ఈ రోజుతో నువ్వు నాకు నీళ్లు పోస్తూ 10 ఏళ్లు ముగుస్తాయి. రేపు పౌర్ణమి, ఆ దేవకన్య దీవించినట్టుగా జరగబోయే రోజు. నువ్వు ఇంతకాలం నా వల్ల నీకు ఏ ఉపయోగం లేకపోయినా నన్ను జాగ్రత్తగా చూసుకున్నావు. అందుకే నేను కూడా ఎటైనా వెళ్ళగలిగినా ఎక్కడికి వెళ్లకుండా నీకు సాయం చేయాలని ఇక్కడే ఉన్నాను. చిన్నతనం నుండి నువ్వు పడుతున్న కష్టాలన్నీ చూశాను. నీ మాటలు వింటుంటే నిజంగా నా కష్టాలు గట్టెక్కుతాయా అని అనిపిస్తుంది. నేను సంతోషపడే రోజులు వస్తే నేను నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అని కాశీ ఆ చెట్టు దగ్గరే ఉదయం వరకు కూర్చుంటాడు. సూర్యుడు అప్పుడే ఉదయిస్తాడు. తన లేలేత కిరణాలు ఆ కొబ్బరి చెట్టు పైన పడగానే కాశీ కళ్ల ముందు అద్భుతం జరిగినట్టుగా ఆ చెట్టు నిండా కొబ్బరి బొండాలు వస్తాయి. బోండాల మధ్య మెరుస్తూ ఒక బంగారు కొబ్బరి బొండం తళతళలాడుతూ తనకి కనిపిస్తుంది. కాశీ ఆ చెట్టుకున్న బంగారు కొబ్బరి బొండంని కోస్తూ ఆ చెట్టుకి ఎన్నో కృతజ్ఞతలు కూడా తెలుపుతాడు. ఆ చెట్టు కూడా కాశీతో ఎప్పుడూ సంతోషంగా ఉండమని చెప్తుంది. కాశీ జరిగినది ఎవరికీ తెలియనివ్వడు. ఆ కొబ్బరి బొండంని జాగ్రత్తగా ఒక చోటు ఉంచి తనే ఆ బంగారాన్ని కరిగించి కొంచెం అమ్మి ప్రెసిడెంట్ దగ్గర ఉన్న అప్పు తీర్చేస్తాడు. తన స్థలం కూడా విడిపిస్తాడు. ప్రెసిడెంట్ కాశీ స్థలాన్ని ఎలాగైనా లాక్కోవాలని వడ్డీకి పై వడ్డీ వేసి ఇంకా ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చెప్తాడు. కాని కాశీ పెద్దలందర్నీ సమకూర్చి గట్టిగా వాదించి ప్రెసిడెంట్ని ఎదురిస్తాడు. ఏడాది తిరగకుండానే తన పొలాన్ని కూడా కొంటానని ఊరందరి ముందు ప్రెసిడెంట్తో ఛాలెంజ్ చేస్తాడు. తను ఇష్టపడిన గౌరిని పెళ్లి చేసుకుంటాడు. తన అత్తామామలకు తన స్థలాన్ని, ఇంటిని, బామ్మని చూసుకోమని చెప్పి పొరుగురు వెళ్లి డబ్బు సంపాదించడానికి పని వెతుక్కుంటానని తన భార్యని తీసుకుని సిటీకి వెళ్తాడు. అక్కడ తన భార్యకు జరిగింది మొత్తం చెప్తాడు. మీరు చెప్పేది వింటుంటే అస్సలు నమ్మబుద్ధే కావడం లేదండి. మీరెప్పుడూ ఎవ్వరికీ ఏ అన్యాయం చెయ్యరు, అది నాకు తెలుసు. మిమ్మల్ని అంతలా బాధ పెట్టిన ఆ ప్రెసిడెంట్కి, ఆ ఊరికి దూరంగా మనం ఇక్కడే బ్రతుకుదామండి. నువ్వు చెప్పింది నాకు బాగా నచ్చింది, కానీ కేవలం అవసరానికి డబ్బప్పు తీసుకున్నాడని మా నాన్నని రుణస్తుణ్ణి చేశాడు.
అది చాలదన్నట్టు నన్ను కూడా జీవితాంతం వాడి బానిసగా ఉంచుకోవాలనుకున్నాడు. నాలా ఎవ్వరూ వాడి దగ్గర బలవ్వకూడదు. అందుకే వాడి పొలం కొని వాడి దగ్గర పనిచేసే వాళ్ళందరికీ నేనే ఉద్యోగాలు ఇస్తాను. ఆ తర్వాత కాశీ కొన్నాళ్లకు తిరిగి ఊరు వెళ్తాడు. ప్రెసిడెంట్ పొలం ఉన్న రేటుకి 2 చెల్లించి కొంటానని అంటాడు. అప్పటికే తన పొలం పైన ఎక్కువ రాబడి లేకపోవడంతో పిచ్చోడు 2 ఎక్కువ ఇస్తానంటున్నాడు అని చెప్పి డబ్బు పైన ఆశతో పొలాన్ని కాశీకి అమ్మేస్తాడు. దానితో ఊర్లో వాళ్ళకి ప్రెసిడెంట్ పైన ఉన్న గౌరవం పోయి అన్నమాట నిలబెట్టుకున్న కాశీని అందరూ మెచ్చుకుంటారు. ఆ పొలంలో కొబ్బరి చెట్లు నాటిస్తాడు. తన ఇంటి ముందు ఉన్న ఆ కొబ్బరి చెట్టు తన పొలంలోకి వస్తుంది. ఆ చెట్టు రహస్యం తనకి, తన భార్యకి తప్ప ఎవ్వరికీ తెలీదు. కొబ్బరి బొండాల వ్యాపారం తిరుగులేకుండా సాగుతుంది. ప్రతి పౌర్ణమికి వచ్చే బంగారు కొబ్బరి బొండంని కాశీ కోసిపెడుతూ ఒక్కొక్కటిగా దాచి ఉంచి మంచి పనులకు, ఊరిలో అవసరాలలో ఉన్నవారికి సహాయంగా, తనలా ఏ సహాయం లేని స్థితిలో మగ్గిపోతున్న ఎందరికో ఆశ్రయంగా ఉంటూ సహాయపడుతూ గొప్ప పేరు మరియు ప్రతిభ సంపాదిస్తాడు. దీపక్ ఒక అనాథ పిల్లోడు. ఎవరూ లేని దీపక్ అనాథ శరణాలయంలో ఉంటున్నాడు. ఆ అనాథ ఆశ్రమంలో ఉన్న వాళ్ళల్లో దీపక్ అందరికంటే చిన్నవాడు కావడంతో ఆశ్రమంలో ఉన్న పెద్ద పిల్లలందరూ ఎప్పుడూ దీపక్ని కొట్టేవారు. దీపక్ వార్డెన్ దగ్గరికి వెళ్లి తనని మిగిలిన పిల్లలు కొడుతున్నారని చెబితే వార్డెన్ అసలు వినేవాడు కాదు. రోజు దీపక్ పరిస్థితి ఇదే. ఎప్పుడూ అందరితో దెబ్బలు తింటూ ఉండేవాడు. అంతేకాకుండా ఎప్పుడూ దీపక్కి పెట్టిన అన్నం, కూరలు మిగిలిన వాళ్ళు లాక్కునేవారు. అదంతా ఓర్చుకోలేని దీపక్ వార్డెన్కి మళ్ళీ చెప్దామని వెళ్తాడు. వార్డెన్ గారు, నేనేమో చిన్నవాడినని మిగిలిన అన్నలందరూ నన్ను బాగా కొడుతున్నారు. రోజు నా అన్నం, కూరలన్నీ కూడా లాక్కుంటున్నారు. నేనెన్నిసార్లు మీకు వచ్చి చెప్తున్నాను, అయినా మీరు వాళ్ళనేమీ అడగట్లేదు. రోజు వాళ్ళ చేత దెబ్బలు తినలేకపోతున్నాను. బాగా నొప్పిగా ఉంటుంది. ఏంట్రా, నీ తలనొప్పి నాకు రోజు రోజుకి ఎక్కువైపోతుంది. అయినా పొద్దున్నుంచి సాయంత్రం దాకా మీ వెనకే సరిపోతుంది. మళ్ళీ వచ్చి మీ తగువులు కూడా తీర్చాలా? మీ అనాథ వెధవలతో వేగలేక చచ్చిపోతున్నాను. వాళ్ళు నిన్ను తంతే తన్నులు తిను, కూరలు లాక్కుని తింటే పొడి అన్నమే తిను, లేదంటే వెళ్ళి చావు. అంతేగాని మళ్ళీ నా దగ్గరకు వచ్చావో నేనే చంపేస్తాను అని కర్ర తీసుకొని కొట్టి దీపక్ని అక్కడి నుండి తరిమేస్తాడు ఆ వార్డెన్. దీపక్ చేసేదేమీ లేక అక్కడి నుండి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. దీపక్కి ఏం చేయాలో అర్థం కాదు. తను తన పక్క మీద పడుకొని వార్డెన్ కొట్టిన దెబ్బలను చేతులతో నిమురుకుంటూ ఏడ్చుకుంటూ తనలో తను మాట్లాడుకుంటాడు. అబ్బా, అమ్మా, నొప్పిగా ఉంది. నా మాట ఎవరూ వినలేదు. నన్ను పట్టించుకోవడానికి ఎవరూ లేరు. నేను చిన్నవాడిననేగా అందరూ నన్ను భయపెడుతున్నారు, నన్ను ఇలా కొడుతున్నారు. ఆ వార్డెన్ అయినా నా మాట అసలు వినకుండా తిరిగి నన్నే కొడుతున్నాడు. ఇక నేను ఎలా ఉండాలి? నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. ఇక్కడి నుంచి బయటపడితే అయినా ఈ దెబ్బల్ని తప్పించుకోవచ్చు. అవును, నేను ఈ రోజే ఇక్కడి నుండి పారిపోతాను అని నిర్ణయించుకుంటాడు. అనుకున్నట్టే ఆ రోజు రాత్రి అందరూ పడుకున్నాక చడీ చప్పుడు కాకుండా ఆశ్రమం నుండి పారిపోతాడు దీపక్. ఆశ్రమంలో నుండి బయటపడిన దీపక్ ఎక్కడికి వెళ్లాలో తెలియక కొంచెం సేపు అటూ ఇటూ తిరిగి ఆ తర్వాత ఒక చెట్టు కింద పడుకుండిపోతాడు. ఆ రాత్రి ఎలాగో గడిచిపోతుంది. మరుసటి రోజు తెల్లవారుగానే దీపక్ నిద్రలేస్తాడు. లేవంగానే దీపక్కి చాలా ఆకలి వేస్తుంది. కానీ తనకి ఏం చేయాలో అర్థం కాదు. కడుపు పట్టుకొని అలానే కొంచెం సేపు కూర్చుండిపోతాడు. పాపం చిన్నవాడు కావడంతో తను ఎటు వెళ్ళాలో, ఎవరినైనా ఏదైనా అడగాలో లేదో ఏదీ అర్థం కాదు. అలా ఆలోచిస్తూ అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్తాడు. తనకి ఆ పక్కనే ఒక ఇల్లు కనిపించి అక్కడ ఆగుతాడు. అమ్మా, అమ్మా, అమ్మగారు, నాకేమో చాలా ఆకలిగా ఉంది. రాత్రి నుండి అసలు ఏమీ తినలేదు. మీ దగ్గర ఏమైనా ఉంటే పెడతారా? ఏరా, పొద్దున్నే నేనే దొరికానా నీకు?
అడుక్కు తినడానికి ఏదో ఒక వంక వెతుక్కుని వచ్చేస్తారు. అయినా అడుక్కు తినడం మామూలు అయిపోయింది ఈ రోజుల్లో. నీకు పెట్టడానికి నా దగ్గర ఏం లేవు కానీ వెళ్ళి ఇక్కడి నుండి అని తిడుతూ కొంచెం కూడా కనికరం లేకుండా చీదరించుకొని అక్కడి నుండి వెళ్ళగొడుతుంది దీపక్ని. దీపక్ ఆవిడకి భయపడి ఒక్క పరుగు పెట్టి పక్క వీధిలోకి వెళ్తాడు. ఆంటీ గారు, నాకు చాలా ఆకలిగా ఉంది. మీ దగ్గర తినడానికి ఏమైనా ఉంటే పెడతారా? అన్నం పెట్టడానికి నాకు అమ్మ నాన్న ఎవరూ లేరు. కొంచెం అన్నం పెట్టండి, మీకు చాలా పుణ్యం ఉంటుంది. ఎవర్రా నీకు ఆంటీ? అడుక్కు తినే వెదవా. ప్రతివాడికి అడుక్కు తినడం బాగా అలవాటైపోయింది. ఏదో నా దగ్గర దాచిపెట్టినట్టు బాగానే అడుగుతున్నావు. అన్నం లేదు, ఏమీ లేదు, ముందు వెళ్ళి ఇక్కడి నుండి అని ఆవిడ కూడా దీపక్ని తిట్టి తరిమేస్తుంది. అయినా దీపక్ ఆకలికి ఉండలేక మళ్ళీ ఇంకొక ఇంటి ముందుకు వెళ్ళి అన్నం పెట్టమని అడుక్కుంటాడు. మా అమ్మగారు, నాకు చాలా ఆకలిగా ఉందండి. ఎవరిని అడిగినా ఏమీ పెట్టట్లేదు. కనీసం మీరైనా నాకు కొంచెం అన్నం పెట్టండి. నాకు అమ్మ నాన్న ముందు వెనక ఎవరూ లేరు. రాత్రి నుండి ఇప్పటిదాకా ఏమీ తినలేదండి. కొంచెం అన్నం ఉంటే పెట్టండి. నీకెవ్వరూ లేకపోతే నేనేం చెయ్యాలి? నీ అమ్మా బాబు నిన్ను నా కోసం కన్నారా ఏమిటి? ఎవరూ లేరని చెప్పి అడుక్కోవడానికి రావడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. ఇలా వేషం వేసుకొని వచ్చి అవకాశం దొరికితే దొంగతనాలు చేసి పారిపోతున్నారు ముష్టి మంద. ముందు ఇక్కడి నుండి వెళ్తావా, లేదంటే మా కుక్కను వదలనా అంటూ దీపక్ని కనీసం చిన్న పిల్లోడు అని కూడా చూడకుండా ఆవిడ చాలా భయపెడుతుంది. దీపక్ భయపడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దీపక్ పొద్దున్నుంచి సాయంత్రం దాకా అలా అందర్నీ అడుగుతూనే ఉంటాడు. కానీ ఎవ్వరూ దీపక్కి ఏమీ పెట్టరు. ఇంటింటికి వెళ్ళి అందరినీ అడుక్కున్నా ఆ వీధులన్నీ తిరిగి దీపక్కి కాళ్ళు నొప్పులు వస్తాయి గాని తినడానికి మాత్రం తనకి ఒక్క మెతుకు కూడా ఎవరూ పెట్టరు. అలసిపోయి నీరసంగా ఉన్న దీపక్కి రోడ్డు పక్కనున్న హ్యాండ్ పంప్ కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి కడుపు నిండా నీళ్లు తాగి ఆ పక్కనే ఉన్న చెట్టు కింద కూర్చుంటాడు దీపక్. ఎవరి ప్రేమకి నోచుకోని దీపక్ ఆకలితో బాధతో కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకుని తనలో తనే ఇలా మాట్లాడుకుంటాడు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా అందరినీ అడిగాను. ఎవరూ నాకు కొంచెం అన్నం కూడా పెట్టలేదు. ఆకలికి కళ్ళు తిరుగుతున్నాయి. అదే నాకు అమ్మా నాన్న ఉంటే నేను కూడా అందరి పిల్లల్లాగా హాయిగా కడుపు నిండా తిని సంతోషంగా ఆడుకునేవాడిని కదా. నాకు అమ్మా నాన్న లేనందువల్లే కదా ఇలా అందరినీ అడుక్కోవాల్సి వస్తుంది. నాలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు. దేవుడా, పిల్లలందరికీ వాళ్ళ అమ్మా నాన్నలు దగ్గర ఉండేలా చేయు. నేను పడుతున్న కష్టం ఏ పిల్లలు పడకూడదు. ఏ పిల్లలకి వాళ్ళ అమ్మా నాన్నలు దూరం కాకూడదు. ఎవరు నాలా అనాథల్లా ఉండిపోకూడదు అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ తనకి తెలిసిన విధంగా ఆ దేవుడికి ప్రార్థిస్తాడు దీపక్. ఇదంతా భూలోక విహారయాత్రకి వచ్చిన ఒక దేవదూత వింటుంది. దీపక్ పడుతున్న కష్టం చూసి ఆ దేవదూత చాలా బాధపడుతుంది. దీపక్ ఏడుపు చూసి దేవదూత కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతాయి. అప్పుడు ఆ దేవదూత దీపక్కి కనిపించి తనతో ఇలా మాట్లాడుతుంది. దీపక్, నువ్వు చాలా మంచివాడివి. నువ్వు పడుతున్న కష్టం ఇంకెవ్వరూ పడకూడదని నువ్వు కోరుకుంటున్నావు చూడు. అలా ఎంతో గొప్ప మనసున్న వాళ్ళు మాత్రమే చేయగలరు. నువ్వేమీ బాధపడకు. ఆ దేవుడు నువ్వు నాకంట పడేలా చేశాడు. ఇప్పటి నుండి నువ్వు ఆకలితో ఉండాల్సిన అవసరం లేదు. నేను నీకొక మాయా టోపీని ఇస్తాను. నువ్వు ఆ టోపీని ఏం అడిగినా అది నీకు వెంటనే ఇస్తుంది. అయితే ఒక మాట గుర్తుపెట్టుకో, నువ్వు ఈ టోపీ గురించి ఎవరితో కూడా చెప్పకూడదు. ఒకవేళ చెప్తే ఆ టోపీ వెంటనే మాయమైపోతుంది. ఈ మాయా టోపీ వల్ల నువ్వనుకున్నవన్నీ నీకు దక్కుతాయి. నువ్వు చాలా సంతోషంగా ఉంటావు అని దీపక్ దగ్గర మాట తీసుకుని ఆ దేవదూత తనకి ఆ మాయా టోపీని ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు దీపక్ మాయా టోపీతో తనకి మంచి ఆహారం కావాలని అడుగుతాడు. వెంటనే ఆ మాయా టోపీ దీపక్కి మంచి ఆహారం ఇస్తుంది. మొదటిసారి
దీపక్ కడుపు నిండా తనకి నచ్చిన ఆహారం అంతా సంతోషంగా తింటాడు. ఈ మాయాలోకంలో తనకంటూ ఎవరూ లేకపోయినా దేవదూత ఇచ్చిన ఆ మాయా టోపీ సహాయంతో తనకి ఎప్పుడు ఏం కావాలన్నా అన్నీ ఆ మాయా టోపీని అడిగి చాలా సంతోషంగా కాలం గడుపుతాడు.